ప్రతిసారి వచ్చినప్పుడు ఈమెలో ఏం ప్రాబ్లం, ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆయన చదువుకోలేదు కానీ ఆ ఇంప్రూవ్మెంట్ నాకు కావాలి, నా భార్యకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, నేనేం చేయాలి ఆయన అడిగేది పోయేది. ఇంకా ఆయన అన్ని ఇట్లా చేసినప్పుడు ఆమెకి ఈజీగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో మనం ఎందుకు ఇది మన ఆలోచనకి మన ప్రెగ్నెన్సీకి అంటే ఇది ఫంక్షనల్ ప్రాబ్లం కాబట్టి మనం రిలాక్స్డ్ గా ఉంటే ఇది ఖచ్చితంగా వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ హస్ బీన్ డిజైన్డ్, ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫంక్షన్. మన డౌట్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఈ పని అడ్డం అయిపోతుంది. పాలకు నువ్వు తోడేసి పెట్టేస్తే నువ్వు గమ్ముగా వదిలేస్తే తొడుకుంటుంది. కలుపుతూ ఉంటే ఎక్స్పెక్ట్ ఈ నెల వస్తుందా రాదా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవుతుందో కాదో అంటే అది కాదు. అదే పక్క నుంచి ఎవరైనా మనం సొంతగా అయినా లేదా పక్క నుంచి నీకేం కాదు నీకు బాగా అవుతుంది అని సపోర్ట్ చేసి అవును నాకు వస్తుంది అనేది వచ్చినప్పుడు ఇది శారీరక లోపం ఇది ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్మోన్ ఇంటర్ప్లే అండ్ హార్మోన్ బ్యాలెన్స్ అన్నమాట. ఓకే సో డాక్టర్ గారు ఇప్పటి వరకు మేము అడిగిన క్వశ్చన్స్ కి అలాగే మా వ్యూవర్స్ కూడా అడిగిన సందేహాలకి చాలా క్వశ్చన్స్ కి కూడా మీరు చాలా ఓపిక్ గా ఎంతో చక్కగా ఆన్సర్లు తెలియజేసినందుకు మా తరఫు నుంచి అలాగే మా వ్యూవర్స్ తరఫు నుంచి ధన్యవాదాలండి. చూసారు కదా వ్యూవర్స్, అబార్షన్స్ మహిళల్లో తరచూ ఎందుకు అవుతాయి, వాటి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాలు కూడా చాలా చక్కగా డాక్టర్ గారు మనకు వివరించారు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా డాక్టర్ గారిని ఒకసారి సంప్రదించండి మీ పాత రిపోర్ట్స్ తీసుకొని. ఇది ఇవాల్టి హెల్త్ లైన్. వచ్చే వారం మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే అండి. నమస్కారం.